ఒకప్పుడు మిడాస్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన చుట్టుపక్కల ఉండేటువంటి రాజుల కంటే చాలా ధనవంతుడు, చాలా బలవంతుడు కూడా. అయితే ఈయనకు ఉండేటువంటి ఒక ఆశ అనలేం కానీ అత్యాశ. అంటే తనకున్నటువంటి దానితో తృప్తి పడక ఇంకా కావాలి, నేను ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రాజుల కంటే ధనవంతుడిని అయినప్పటికీ ఇంకా ఏదో కావాలి అనేటువంటి అత్యాశ ఈ రాజు అయినటువంటి మిడాస్కు ఉండేది. సో ఈయన ఏది ఏమైనా మిగతా రాజుల కంటే నేను గొప్పవాడిగా ఉండాలి అని చెప్పేసి ఆ దేవుడికి ఈయన తపస్సు చేయడం మొదలు పెడతాడు. తపస్సు చేసిన తర్వాత ఒకరోజు ద గాడ్ అపియర్డ్ బిఫోర్ హిమ్. దేవుడు తనకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ దేవుడు అంటాడు, ఏం కావాలి, నీకే విపరీతమైనటువంటి సంపద ఉన్నది కదా, ఏమి ఇవ్వాలి నీకు, అన్నీ ఇచ్చాను, ఇంకేం కావాలి అంటే, దేవా అన్నీ ఇచ్చారు కరెక్టే, కానీ నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరికను తీర్చగలగాలి మీరు అంటే, సరే చెప్పు ఏంటిది ఆ కోరిక. సరే ఇంత కాలం నుంచి నువ్వు తపస్సు చేస్తున్నావు, సో ఇంత అకుంఠితమైనటువంటి దీక్షతో నువ్వు తపస్సు చేసావు కాబట్టి నీ తపస్సుకు మెచ్చి నేను ఇస్తాను, ఆ వరం ఏదైతే ఉంటుందో నీకు ఇస్తాను, చెప్పు నీ కోరిక ఏంటిదో చెప్పు అని చెప్పేసి చెప్పగానే, ఏం లేదు దేవా, ఏంటంటే నేను బంగారంలోనే పెరగాలి, బంగారంలోనే నివసించాలి, కాబట్టి నేను ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారిపోవాలి అని చెప్పగానే దేవుడు ఆశ్చర్యపోతాడు. అదేమిటిరా, నువ్వు ఎక్కడ ఎవరు కోరనటువంటి కోరిక కోరుతున్నావు, సంపద కావాలంటాడు, ధనం కావాలంటాడు, ఇంకేదో కావాలంటాడు, కానీ సో నువ్వు వింతైనటువంటి కోరిక కోరుతున్నావు, ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలంటే చాలా కష్టంరా, మరి మళ్ళొక్కసారి ఆలోచించు, వరం ఇవ్వడానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ వరం ఇస్తే మాత్రం చాలా మరి ఇబ్బందుల పాలవుతావు, ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి వరం అడగా అంటే ఆలోచించి అంటాడు, లేదు నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేనిదంటే ఏం లేదు, ఖచ్చితంగా నేను ఏదైతే ముట్టుకుంటానో ముట్టుకుంది షుడ్ బి టర్న్ ఇంటూ గోల్డ్ అన్నాడు. నాకు అదే కావాలన్నాడు. నీ కర్మ, నేను మళ్ళీ చెప్పాను వినట్లేవు కదా, నీ కర్మ, ఓకే శాంక్షన్ పో అన్నాడు దేవుడు. నీకు ఆ వరం ఇచ్చేసినాను, ఇక శాంక్షన్ పో అనగానే సో బికమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడతాడు. ఓకే, ఇప్పుడు నేను ఏది ముట్టుకుంటే అదే బంగారం అవుతుంది, విపరీతమైనటువంటి సంపద ఉంది, టన్నుల కొద్ది సంపద నా దగ్గర ఉంది. సో ఇప్పుడుగా ఈ బంగారు వరంతో ఇక నేను దేన్నైనా బంగారంగా మార్చుకుంటా, ఇక నాకు లేనిదేమిది అని చెప్పేసి బాగా ఆనందపడుతూ ధన ఇంట్లో కొరికేస్తాడు. ఇంట్లో కొరికెత్తి వెంటనే హీ టచెస్ హిజ్ చైర్స్, హిజ్ టేబుల్స్ అన్నీ ముట్టుకున్నాడు. ముట్టుకోవడంతో ఆ టేబుల్స్, ఆ చైర్స్ అన్నీ వాట్ ఎవర్ హీ టచెస్ టర్న్డ్ ఇంటూ ద గోల్డ్, వెంటనే మారిపోతున్నాయి. చైర్ ముట్టుకున్నాడు, గోల్డ్ అయిపోయింది, గోల్డెన్ చైర్ అయింది. అండ్ బెడ్ ముట్టుకున్నాడు, బెడ్ గోల్డెన్ బెడ్ అయిపోయింది. టేబుల్ ముట్టుకున్నాడు, టేబుల్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ హీ టచెస్ టర్న్డ్ ఇన్ ద గోల్డ్. బికమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఆనందంతో పోతుంటే, అంటే తన కూతురు, తన ముద్దుల కూతురు అంటే చాలా ప్రేమ. జనరల్గా ఏ తండ్రికైనా కూతురు అంటే చాలా ప్రేమ ఉంటుంది. సో ఈయన కూడా తన కూతురు అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. డాడీ అనుకుంటూ తన కూతురు ఉరికొచ్చి తన్ని హగ్ చేసుకుంటుంది కూతురు. వెంటనే ఆ కూతురు టర్న్డ్ ఇంటూ ద గోల్డ్, బంగారంగా మారిపోయింది. నౌ హీ రిమైన్స్ యాజ్ ఏ స్టాచ్యూ, ఒక స్టాచ్యూ లాగా, ఒక శిల్పం లాగా మారిపోయింది. చాలా బాధపడతాడు, చాలా ఇబ్బంది పడతాడు, ఎందుకంటే స్టాచ్యూ కదలలేదు, మెదలలేదు. ఇప్పుడు తన కూతురు కూడా ఒక స్టాచ్యూ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక పాపం బాగా ఇబ్బంది పడతాడు, ఏడుస్తాడు. ఏడ్చినా అది ఒక వరం, అది అయిపోయింది అంతే, ఇంకా గోల్డ్గా మారిపోయింది. ఏడ్చి ఆ గొంతంతా తడారిపోతే ఎవరో ఆయన దగ్గర ఉండేటువంటి మినిస్టర్స్ అంటామా, సర్వెంట్స్ అంటామా, నీళ్ళు తీసుకొచ్చి తనకిస్తే, సరే ఆ గొంతంతా ఎండిపోయి ఉంటుంది, గొంతంతా బొంగురు పోయింది మీది, ఈ నీళ్లు తాగండి, గొంత ఆరిపోయింది అని చెప్పేసి అనగానే సో ఆ నీళ్లు తాగుదామని చెప్పేసి తను టచ్ చేసుకునేసరికి వాటర్ ఆల్సో టర్న్ ఇంటూ ద గోల్డ్, వాటర్ కూడా మారిపోయినాయి. ఇలా అన్నం ఆకలి అయ్యి అన్నం తిందామనుకునేసరికి, అన్నం ముట్టుకునేసరికి ఆ అన్నం కూడా చివరికి బంగారంగా మారిపోయింది. ఇలా ఏదైతే ముట్టుకుంటున్నాడో, ఇప్పుడు తినడానికి తిండి లేదు,
తాగడానికి నీళ్లు లేవు, పలకరించేందుకు దగ్గరికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే తన కూతురు ముట్టుకుంటేనే ఈయన ఏది టచ్ చేస్తే, కూతురుని టచ్ చేస్తే కూతురు కూడా గోల్డ్ అయిపోయింది, ఏది టచ్ చేస్తే అది గోల్డ్ అయిపోతుంది, చివరికి మనం కూడా టచ్ చేస్తే మనం కూడా గోల్డ్గా చేంజ్ అవుతామని చెప్పేసి అందరూ భయపడి ఏ ఒక్క మినిస్టర్ కానీ సర్వెంట్ కానీ ఈయన దగ్గరికి రావట్లేదు, ఈయనతోటి సరిగా మాట్లాడట్లేదు. సో చివరికి పిచ్చోడైపోయి ఏం చేయాలో అర్థం కాక చివరికి మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఆ తపస్సుకు మెచ్చినటువంటి దేవత, వరం ఇచ్చినటువంటి దేవత మళ్ళీ వచ్చేసి, చెప్పురా ఇప్పుడు ఏం కావాలంటే, అమ్మ నాకు ఏం వద్దు దేవా, తిరిగి నీ వరం నువ్వు తీసుకో, నాకు ఎప్పటిలాగే ఉంటే సరిపోతుందంటే, మళ్ళీ ఒకసారి ఆలోచించు, మరి మళ్ళీ ఈ బంగారం అనేది రాదు, మళ్ళీ బంగారు ఇల్లు ఉండదు, బంగారపు పళ్ళెం ఉండదు, బంగారపు చైర్స్ టేబుల్స్ ఏమి ఉండవు, మరి మళ్ళీ ఒక్కసారి ఆలోచించంటే నాకు అవన్నీ ఏది అవసరం లేదు, చివరికి నా కూతురు నాకు ఉండాలి, నా వస్తువు నాకుంటే సరిపోతుందని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఆ దేవుడు మళ్ళీ వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే ఆశ ఉండాలి మనిషికి, కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉంటే అది చివరికి మన కొంపకు చేటే అవుతుంది. కాబట్టి అందుకే పెద్దలు అన్నారు, అత్యాశ కొంపకు చేటు అని చెప్పేసి. కాబట్టి ఫ్రెండ్స్, ఉన్న దాంట్లోనే అంటే అభివృద్ధి చెందొద్దు అని నేను అనట్లేదు, ఆశ ఉండాల్సిందే. ఎందుకంటే ఆశ లేకపోతే మనిషి ఎదిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆశ ఉండాలి, కానీ అత్యాశ మాత్రం ఇంకొకరిని మనం అన్యాయం చేద్దామనో, లేదా ఇంకొకరికి ఏదో అన్యాయం చేసి మనం సంపాదిద్దామనేటువంటి అత్యాశ ఉండకూడదని మనం ఈ నీతి ద్వారా మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఆశ అవసరమే, కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు.